పోతుంది. దార్శనిక నాయకుడు చంద్రబాబు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. అమరావతికి చట్టబద్ధతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య, చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కడప హజ్ హౌస్ని నిర్వీర్యం చేసింది జగనే. ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని మధ్యలో ఆపి విద్యార్థుల భవిష్యత్తుని ఆదుకున్నది, ఆ భవిష్యత్తుతో ఆడుకున్నది ఆయనే. హజ్ కమిటీ ఖాతాలోని 23 కోట్ల పొదుపు సొమ్ముని వాడుకున్నారు. ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పరిశ్రమల అనుమతుల్లో క్లిష్టతను తగ్గించాలి, 800కు పైగా ఉన్న నిబంధనలు 100 లోపుకి తేవాలి సీఎం చంద్రబాబు. కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ బృందంతో భేటీ. పరిశ్రమల ఏర్పాటు అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా క్లిష్టతను తగ్గించి వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం 800కు పైగా ఉన్న నిబంధనల్ని 100 లోపు అనుమతులకు, లైసెన్సులకు సింగిల్ డిజిట్కి తేవాలని సూచించారు. వేధింపులకు తావు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, డబుల్ లైసెన్సింగ్లను తొలగించాలని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని రద్దు చేయాలని, అదే సమయంలో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ లాంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని తేల్చి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.